మాట్లాడతాను. అందరికీ నమస్కారం. నా పేరు ఉప్పల శారద. ఇక్కడ చేరున్న కలెక్టర్ గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళకి అందరికీ నమస్కారం చెల్లిస్తున్నాను. నా పేరు ఉప్పల శారద. అక్కంపేట గ్రామం, మనుగోలు మండలం మాది. కానీ నా సమస్య ఏంటంటే, మేము కూటికి లేక బ్రతుకుతున్నటోళ్ళని. మా పెద్దవాళ్ళు ఏంటంటే చేపలు బట్టి, గుంటలో చల్లి చేపలు బట్టి మమ్మల్ని చేపలు చేసి పెద్దోళ్ళు చేసి మాకు పెళ్ళిళ్ళు చేసినాక అట్లాగనే మేము కూటికి అల్లాడిపోతూ ఏ పని లేక, మా గ్రామంలో పని పిలిచేంత రైతు లేక మేము ఎలా చేయాలా, మేము చేసుకున్నానికి భూమి, మేము సొంత పని చేసుకున్నానికి మాకు ఎలాంటి అవసరం లేక మేము బాధలు పడుతున్నప్పుడు ఇతర దేశాల నుంచి సేట్లు వచ్చి మమ్మల్ని మహబూబ్నగర్ జిల్లా నుంచి మిమ్మల్ని బాగా చూసుకుంటాం, మేము మా వద్దకు వచ్చి కట్లు కొట్టి బొగ్గులు కాల్చమని మమ్మల్ని కొంత అమౌంట్ ఇచ్చి మమ్మల్ని అక్కడ తీసుకుపోయినప్పుడు మేమేమనుకున్నామంటే, మనం ఇట్లాగా నశించిపోతున్నాం కాబట్టి మన గ్రామస్తులతో పట్టించుకోలేదు, వాళ్ళన్నా మమ్మల్ని బాగా చూసుకుంటారు, వాళ్ళు తీసుకుపోతున్నారని చెప్పి ఒక ధైర్యంతో అక్కడ పోయినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అది చెప్పడం అయితే బాగా చెప్పారు కానీ అక్కడికి పోయినాక మా పరిస్థితులు పట్టించుకోకుండా, మా పిల్లల పరిస్థితులు పట్టించుకోకుండా, అనారోగ్యంతో మేము కృంగిపోతున్నప్పుడు కూడా ఎట్టైనా పోండి, మా పనులతో చేయండి, మా బాకీలతో చల్లబెట్టమని గట్టిగా మాట్లాడుతున్నారు కానీ మాకు ఎలాంటి కూడా చేయలేదు. కానీ నా సమస్య, నా కడుపులో బాధ ఏంటంటే, నా భర్త అక్కడే చచ్చిపోతున్న కారణం వచ్చింది. ఎందుకంటే నాకు ఇద్దరు ఆడపిల్లకాయలు, ఒక మగ పిల్లోడైతే మా చిన్న పాప నీళ్ళు పోసుకొని 9 నెలల గర్భంతో ఉన్నప్పుడు అమ్మ నేను అమ్మగారింటికి పోయి మా ఊరికి వెళ్ళిపోయి నేను డెలివరీ చేసుకొని నేను కాన్పు చేయించుకొని వస్తానమ్మా అన్నప్పుడు కూడా పంపించలేదు. కానీ మీరు పోతున్నారు కాబట్టి బాకీలు కట్టేసుకోండి అని చెప్పినప్పుడు, అప్పుడు మేము అక్కడి నుంచి వచ్చేసినాక నా భర్తని, నీ భార్యని వరకు అక్కడ పెట్టేసి నేను వచ్చేసి నీ పని చేసుకోమని వాళ్ళు చెప్పినారు. అప్పుడు కూడా భర్త ఇక్కడే పెట్టమ్మా 9 నెలలు గర్భంతో ఉంది, డెలివరీ సమయం నేను లేకపోతే అట్టమ్మా అన్నగాడు వద్దు, నువ్వు అక్కడే మీ ఆమె పెట్టేసి నువ్వు ఇక్కడ వచ్చేసి నువ్వు అని చెప్పినప్పుడు నా భర్త అక్కడ వదిలిపెట్టేసి ఆ జిల్లాకు పోయినప్పుడు 3వ దినం రోజున అసలు భర్త చనిపోయడానికి వార్త నాకు వచ్చింది. కానీ అక్కడికి పోయేదానికి కూడా అవకాశం లేక, కనీసం డబ్బులు కూడా లేక నా భర్తను చూసుకుని అవకాశం లేకుండా పోయింది. అందరూ బతిలు ఆడుకొని తీసుకొని అక్కడ ఛార్జీలు 4 దినాలకి మేము అక్కడ దేశానికి మేము పోయినాం. నేను నిండి 9 నెలల గర్భంతో ఉన్నప్పుడు అలా అక్కడ పోయమ్మా నా భర్త చనిపోడు అంటమ్మా అంటే మాకు ఎట్లా తెలిసిందంటే, అక్కడ బర్రెలు గొర్రెలు ఉన్నాక వ్యక్తులు పోలీసు వాళ్ళు స్వాధీనం చేసి మమ్మల్ని, ఆ బాడీని పోలీసు వాళ్ళు స్వాధీనం చేసినారు. నా భర్త బాడీని వాళ్ళు ఉండి అక్కడ ఫోన్ నెంబర్ల ద్వారా మాకు అందరికి చెప్పి మమ్మల్ని అక్కడ ఆహ్వానించమ్మా. మాకు పోలీసు వాళ్ళు అంటే భయం, మేము పోలేం, మేము ఎప్పుడు పోలేదమ్మా, మాకైతే ఊరు లేరు, నేను మా బావ అక్కడే మేము వచ్చినాం, రాండమ్మా అని పిలిచినప్పుడు మా ఊరు, మా ఇంటి పేరు, మా పేరే మీరు చెప్పకుండా మీ సమస్యను మీరే నెరవేర్చుకొని మీరు తీసుకోపోతారో నాకు తెలీదు, నా ఊరు పేరు నా ఇంటి పేరు లేకుండా చేయమని చెప్పినప్పుడు అప్పుడు అలాగేనండి 12 గంటల రైతులలో నేను పోలీస్ స్టేషన్కి మా బావని ఇద్దరం పోయినప్పుడు అక్కడ నేనైతే చాలా భయపడిపోయినాను. నేను 9 నెలల గర్భం, ఆ క్షణంలో నాకు ఏమైనా నన్ను ఎవరు ఆదుకున్న వాళ్ళు లేరు, నేను చనిపోయినా నన్ను చూసుకున్న భర్తతో పాటు నేను చనిపోవాల్సిందని అడివంతా కూడా తిరిగి చేసుకున్నప్పుడు నా భర్త సేవ దొరుకున్న అటే పోలీసు వాళ్ళ ద్వారా నా భర్త సేవ నాకు దొరికింది. అక్కడికి పోయినప్పుడు 4 దినాలకి నా భర్త బాగా చాలా ఉబ్బిపోయి భయంకరంగా ఉన్నప్పుడు అలాంటి పరిస్థితులు నా భర్తని చూసుకోవాల్సిన కారణం వచ్చింది. అలాంటప్పుడు కూడా నా భర్త చనిపోయడమన్నా కూడా నువ్వు ఎక్కడ కూడా చేసుకెళ్ళు, నాకంటే సంబంధం లేదు అన్నప్పుడు మాట్లాడినప్పుడు నా భర్తని పోలీసు వాళ్ళు దిగిపోయేదానికి కూడా అవకాశం లేదు. హైదరాబాద్కి మహబూబ్నగర్ జిల్లా పెద్దగా బైపాస్ అది దిగిపోవాలంటే చాలా ఇదిగా ఉంది. కానీ వాళ్ళు నన్ను పట్టుకొని ఆ 12 గంటల రైతుల్లో పట్టుకొని నా భర్త దగ్గరికి తీసుకెళ్లారు. చూసినప్పుడు కూడా నేనైతే అసలు నేను ఎలాగ నాకు అర్థం కాలేదు. కానీ నా భర్త సేవను ఎట్లా గుర్తించినానంటే, బట్టలు ఆ బొక్కులు ఒట్టు పట్టి నా భర్తని గుర్తించుకొని వాళ్ళే కొక్కులేని చేత నోటిపించే సేవను గుడిపించినారు. వాళ్ళైతే నాకు 10 పైసలు కూడా ఇంకా అప్పుడు నాకు తీర్చమని చెప్తున్నారు. కానీ మేమైతే నా తల్లిదండ్రులు ముసలోళ్ళు, నా తల్లిదండ్రులు బాగలేని వాళ్ళు, నా తండ్రికి ఆయాసం
పని చేయలేడు. ఈ పరిస్థితులలో నేనేంటంటే అలాగే మేము అక్కపేట గ్రామంలో ఉన్నప్పుడు ప్రసన్న మేడము, సాయి సారు, ప్రసాద్ సారు ఫస్ట్ సారి మా గ్రామానికి వచ్చినారు. వచ్చి మీ సమస్యలు ఏంటి అని అడిగినప్పుడు మా సమస్యలు ప్రసన్న మేడకు మేము చెప్పుకున్నాక వాళ్ళు మాకు గొప్ప ఆదరణ కలుగు చేసినారు. మాకు ధైర్యము, మా సహవాసం కలుగు చేసి మీకు భయపడాల్సిన అవసరం లేదు, మేము ఉన్నాం నీకు అండగాని చెప్పని బషీషారు చెప్పినారు. పోయి పరిస్థితిలో అక్కంపేట గ్రామం కానీ అప్పుడు బషీషారు కాడికి పోయినప్పుడు బషీషారు 2 సార్లు మా గ్రామానికి వచ్చి మమ్మల్ని ఓదార్చి మీటింగులు పెట్టి మమ్మల్ని ఎంతో కమిటీగా వేరుపంచినారు. ఇప్పుడు నా పిల్లలు చిన్న పిల్లలు 5 సంవత్సరాల బాబు హాస్టల్లో చేర్పించినాము. నా బాబుని మా పాపని, చిన్న పాప అంటే 4 సంవత్సరాల పాప, అందరు చిన్నవాళ్ళు కానీ 2 పిల్లలు మాత్రం హాస్టల్ బషీర్ సార్ చెప్పిన తలపైనే హాస్టల్లో చేర్పించడం జరిగింది. అది కాకుండా బషీర్ సార్ దఫాలు వచ్చి మీటింగులు పెట్టి నాకు 5,000 రూపాయలు డబ్బులు కూడా ఇచ్చేట్టుగా చేసినాడు. ఆర్థిక సహాయం మాకు ఇచ్చినాడు. దాన్ని బట్టి నేను కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను, ఇంకా కూడా అక్కడ ఉన్నారు జనాభా వాళ్ళు కూడా ఇలాంటి నాలాంటి ఆడబూతురికి ఇలాంటి సమస్య రాకూడదు. వలస వెళ్ళిపోయిన వల్ల చాలా మంది భర్తలు కోల్పోతూ పిల్లలు కోల్పోతూ నశించిపోతున్న అలా కాకుండా క్షేమంగా గ్రామాలు ఉండాలని మనస్ఫూర్తిగా కలుపుకొని కోరుకుంటున్నాను. మనకంటూ ఒక పొలమంటూ లేదు. మా గ్రామంలో కొన్ని గ్రామాల పొలమంటూ మనకు లేకుండా అనాథగా బ్రతుకుతున్న వాడి జీవితాలలో గొప్ప వెలుగు చేస్తూ నిలబడుతున్న బషీర్ సార్కి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. మా గ్రామానికి పనులు కల్పించి వలసలు పోకుండా చేయాలని, మాకు ఒక పొలాలనేవి మాకు ఇచ్చి మా కాళ్ళ మీద మేము నిలబడాలని మేము కోరుకుంటూ, ఇంకా కూడా చాలా మంది కూడా ఇంకా అలా ఉన్నారు. అందరికీ ఆర్థిక సమస్య అక్కడే నిలబడాలని, అందరికీ విడుదల చేయాలని, మా సమస్యలు మమ్మల్ని కొరకు మమ్మల్ని ఆదుకోమని అందరి కొరకు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నిజంగా సార్ ఇలాంటి